నల్ల కోళ్ళు వచ్చేసి ఒక 12 పట్టుకుండ్రా. కాదు దాంతో పాటు నా గంపలు తెచ్చానా? నువ్వు కిండలు పడినావు మంత్రాన్ని తిరగదిప్పుతావు. అదిలే స్వామి తెచ్చలే స్వామి 12 కోళ్ళు అన్ని నల్లే కావాలి. అచ్చం నలుపు కావాలా? ఎక్కడైనా సరే పుల్ల ఈకి కనపడినా కూడా ఎనికి పంపిస్తాను కొన్ని. లేదు స్వామి అన్ని నల్ల కోళ్ళు ఎన్ని తెచ్చాను స్వామి. ఎలా షర్ట్ ఎత్తుకొని వచ్చా. సరేలే ఎండు ఖర్జూరం రాసుకో. ఎండు ఖర్జూరము ఒక 5 కేజీలు. ఏమయ్యా స్వామి అంగడి అన్న పెట్టాను కాదు మీ అమ్మాయికి బాగుండాలన్నా వద్దా? కాదు బాగా చేస్తామని నీకు అడిగొచ్చి నీకు ఫోన్ చేసిందా? కాదు మరి మూసుకొని రాసుకో. అతి మాట్లాడతావా? ఏమయ్యో అంత కోపడుతున్నావా? మరి చెప్పింది రాసుకో. హాస్పిటల్కి అయితే లక్షలు పెడతారా? అది కరెక్టే లేదు స్వామి. చెప్పు స్వామి నాయన. సర్లే రాసుకో. బెల్లపు ముద్దలు 116. ఏమయ్యో సార్ ఏమన్నా కాంచుతున్నావట? కాదు ఈ నుంచి కూడా క్లూమ్ అని మంత్రం ఇచ్చావనుకో ఆడే భస్మ అయిపోతావు. లేదు స్వామి ఊరికి అన్నీ లేదు స్వామి. చెప్పు స్వామి రాసుకుంటా. రాసుకో పెద్ద ఆయన. ఎర్ర జాకెట్లు 45, నల్ల జాకెట్లు 45. ఏ మాత్రం అక్కడ తగ్గిన మంత్రం రాదు. కాదు నీకు ఇద్దరే కదా కూతుర్లో అన్ని జాకెట్లు ఎందుకు? పెద్ద ఆయన నేను జపం చేసి ముగ్గులో కూర్చునేటప్పుడు అనేక రకాల పేరున పిశాచులు ఒక్క 90 నా చుట్టుముడతాయి. వాళ్ళకందరికి జాకెట్లు ఇచ్చేసి మంత్రం చెప్పించి మీ అమ్మాయిని శుద్ధి చేయాలా? కాదు అయ్యా జాకెట్లు అన్ని మేమే ఇచ్చా పావా? కాదు మీకు మా మాత్రం మంత్రాలు వస్తాయా? రావులే చెప్పియా. ఏమండి నాకు చీరలు ఇవ్వండి. చీరలు కూడా చెప్పు. చిన్నగా మాట్లాడు. ఆ పక్క ఆయన వింటాడు. చెప్పియా ఇంకేం కావాలా? పెద్దాయన మీ అమ్మాయిని ఇంటికా నుంచి శ్మశానంలో అక్కడ కాట్యం తీసేసి అక్కడ మంత్రం చెప్పించాలి కాబట్టి ఇంటికాడ 6 చీరలు, శ్మశానంలో 6 చీరలు కట్టాలా. మొత్తం ఎర్ర చీరలు 12 రాసుకో. ఏమండి అన్ని ఎర్ర చీరలే చెప్పారా? ఒకటన్నా బ్లూ గాని గ్రీన్ గాని చెప్పకపోయారా? నువ్వు లోపల బొమ్మ బోర్దానా? కాదు స్వామి మా ఇంట్లో పార్టీ అంటే కట్టిస్లా కొత్తగా ఉన్నాయి.